భారతమ్మ మేడం అయ్యో పెన్షన్ రావడం లేదమ్మా నేను పెన్షన్ వచ్చినంత నేను ఎవరైనా పంపిస్తాను చిన్నప్పటి ఇది ఊరేనా చూస్తాడు 24 గంటలు అందరు హృదయాలలో నీ జ్యోతిని నిలుపు నీ ఆత్మ నిలుపు ఆత్మదేవ గెలిపిన కనుక చేపిస్తారు లేవా 2 రోజులు పోనీ మన సార్ వస్తానే చేపిస్తారు వస్తాయి లేవా అన్ని కవర్ చేస్తారు పదండి 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 మీరు ముందుకు వెళ్ళిపోండి అట్లా ముందుకు వెళ్ళిపోండి అట్లే వెళ్ళిపోండి ఇంటికి పైకి వేసాను అలా నీళ్ళు ఇంకొకటి నీళ్ళు ఇచ్చి దాదాపు 700 చర్చిలో కూడా ప్రే చేస్తారు
విమర్శలు అంటే మామూలుగా అయితే వాళ్ళు పాలకపక్షంలో ఉండారు, వాళ్ళు వాళ్ళ పనులు చెప్పుకోవాలి, అంతేగాని పక్కన ప్రతిపక్షాన్ని వాళ్ళు మళ్ళా విమర్శిస్తున్నారు అంటే వాళ్ళకి వాళ్ళు ఏం పని చేయలేదనే కదా అర్థం. మామూలుగా ప్రతిపక్షం పాలక పక్షాన్ని విమర్శిస్తూ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి కదా అధికారం ఉన్నింది 5 ఏళ్ళు, ప్రజలకు చేయగలిగే ఛాన్స్ ఉన్నింది వాళ్ళకి. సో వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తున్నారంటే వాళ్ళు ఏం చేయలేదు, ఏం చెప్పుకోలేకుండారు కాబట్టి చేస్తారు. జగనన్న వస్తే నవరత్నాలు ప్రతి ఇంటికి చేరుతాయని ఇస్తున్నాము. పులివెందుల ప్రజలకు అంటే గత 30-40 ఏళ్ళుగా మా ఫ్యామిలీ ఎట్లా వాళ్ళకి ఏం అవసరం ఉన్నా కూడా మేము స్పెషల్గా హామీ ఇకపోయినా వీఆర్ దేర్ ఫర్ దెమ్, మేము వాళ్ళకి అందుబాటులో ఉంటాం ఎప్పుడు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఒక సొసైటీ ఏర్పాటు చేసుకొని దానికి ఈ వైఎస్ఆర్సీపీ తరఫున మేము ప్రచారం చేస్తున్నాము. దీనికి వెన్నపూస గోపాల్ రెడ్డి అనే ప్రెసిడెంట్ స్టేట్కు, నేను కడప జిల్లా ప్రెసిడెంట్ను, అందరం మేము ఒక గ్రూప్గా ఏర్పడి ప్రచారం చేసుకుంటున్నాము. ఈ సంఘం నాయకులు ఇంత ముందోళ్ళు కూడా అశోక్ బాబు వీళ్ళంతా కూడా కొంచెం ఎమ్మెల్సీ పోస్టుకు అమ్ముడుపోయి ఈ సంఘాన్ని కూడా ఎన్జిఓ సంఘాన్ని ఒక నాశనం చేసినారు. అటువంటి పరిస్థితుల్లో ఈ సంఘం తరఫున ఉండేవాళ్ళను, రిటైర్డ్ అయిన వాళ్ళు ఎంప్లాయీస్ను అందరినీ కలుపుకొని పోతూ మన జగనన్నను సీఎం చేసుకోవాలనే కృతనిశ్చయంతో మేము ప్రచారానికి మొదలుపెట్టాము. కాబట్టి ఇప్పుడు అందరం కలిసి ఎట్లా తిరిగి మనం జగనన్నను సీఎం చేసుకుని మా కోరికలు చాలా అజార్ వచ్చేసి 20% ఇస్తామని సీఎం గారు చెప్తే మన జగనన్న గారు 27% ఇస్తామని అనౌన్స్ చేసినారు. పీఆర్సీ కూడా తొందరలోనే ఇది చేసి సెటిల్మెంట్ చేస్తామన్నారు. చాలా కోరికలు మంచి కోరికలు ఇస్తున్నారు కాబట్టి మేము ఆకర్షితులమై ఈ వైఎస్ఆర్సీపీలో చేరడమైంది. కాబట్టి బాగా ప్రచారం చేసి ఎట్లా తిరిగి మనం జగనన్నను గెలిపించుకుందాం, మనం మన కోరికలన్నీ తీర్చుకుందామని చెప్తాం, సాధిస్తాం. నా పేరు పురుషోత్తం రెడ్డి, నేను రిటైర్డ్ ఎంప్లాయీ. కానీ మాకు గత ప్రభుత్వంలో అనేక రాయితీలు రావాల్సినవి ఉన్నాయి. కానీ గవర్నమెంట్ను నమ్ముకొని అవుట్ సోర్సింగ్ విధానంలో కానీ తర్వాత అనేక రకాలుగా ఉద్యోగాలు లేక, బతుకుదెరువు లేక, అగ్రికల్చర్ పూర్తిగా పాడైపోయి అగ్రికల్చర్ లేక ఇటువంటి ఫ్యామిలీస్ నుంచి పిల్లలు కూడా 5,000కు 3,000కు ఉద్యోగాలు చేస్తూ దాదాపు 18 ఏళ్ళు మెడికల్ డిపార్ట్మెంట్లో కూడా ఆయాలుగా, నర్సులుగా పనిచేస్తున్నటువంటి అన్ఎంప్లాయీస్కు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి యూనియన్లు అయితేమి, అశోక్ బాబు లాంటి వాళ్ళు కేవలం వాళ్ళ స్వార్థం కోసం యూనియన్లన్నీ భ్రష్టు పట్టించి ప్రభుత్వానికి అమ్ముడుపోయి మరి అటు పనిచేస్తున్నటువంటి చిన్న ఉద్యోగులకు అన్యాయం చేస్తూ వాళ్ళ ఉద్యోగాలు పర్మనెంట్ కాకోకుండా మరి మనకు ఉద్యోగరీత్యా చేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి కూడా రావాల్సిన రాయితీలు సకాలంలో రాకుండా చాలా ఇబ్బందులు పెట్టినారు. మరి ఎలాంటి అనుభవం లేదు జగన్ గారికి అంటున్నారు. మరి జగన్ గారికి ఎలాంటి అనుభవం లేకపోతేనే ముందుగానే ఉద్యోగుల యొక్క బాధలు ఏమున్నాయి, మరి వాళ్ళకి మన ప్రభుత్వం వస్తే మనం చేయాల్సినటువంటి బాధ్యత ఇది నేను నెరవేరుస్తాను అని 27% ఐఆర్ రిలీజ్ ఇస్తాను అనేటువంటి హామీ జగన్ గారు ఇచ్చినారు. కాబట్టి అదే కాకుండా సాధారణమైనటువంటి చిన్న ఉద్యోగి దగ్గర నుంచి ప్రతి ఎంప్లాయీకి అనుభవం కలిగిన అనుభవం వచ్చింది. మరి అటువంటి జగన్ గారికి మనమంతా ఉండి సపోర్ట్గా ఒక ఎక్స్పీరియన్స్ అయ్యి రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ అసోసియేషన్ అందరినీ జిల్లా లెవెల్లో, స్టేట్ లెవెల్లో కూడా, ఏపీ స్టేట్ లెవెల్లో కూడా ప్రోగయ్యి వాళ్ళందరినీ మొబిలైజ్ చేసి రాబోయే మన జగన్ ప్రభుత్వానికి సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో జగన్ గారికి మేము సపోర్ట్ చేయాలని జిల్లా మండల్ అన్నీ తిరిగి జగన్ గారి ప్రభుత్వం కోసం, జగన్ గారి పార్టీ కోసం, వైఎస్ఆర్ పార్టీ కోసం మేము స్వయం కృషి చేస్తున్నాం. వైఎస్ఆర్ భారతి గారికి మేము స్టేట్ వైజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున మా జిల్లా ప్రెసిడెంట్ గారితో మరి అక్కడ ఎమ్మెల్సీగా వైసీపీ పార్టీలోనే ఉంటూ ఎమ్మెల్సీగా ఉంటూ మరి మాకు అనేక గైడ్లైన్స్ ఇస్తూ ఎన్నో సహాయాలు చేసినటువంటి మాజీ ఎన్జిఓ ప్రెసిడెంట్ గోపాల్ రెడ్డి గారు, వెన్నపూస గోపాల్ రెడ్డి గారు అనేక రకాలుగా ఎంప్లాయీస్ యొక్క భవిష్యత్తును గురించి చాలా చర్యలు తీసుకుంటూ అప్పుడున్న ప్రభుత్వంలో కూడా మరి వెన్నపూస గోపాల్ రెడ్డి గారు ఎంప్లాయీస్ పట్ల ఇచ్చాం. ఈ సమస్యలన్నీ మేము ఇవన్నీ అడగడము, జగన్ గారి సమక్షంలో ఇవన్నీ మాకు
ఇది చేసినాడు. ఇవన్నీ ఇస్తామని చెప్పినారు. మంచి పేపర్ తీసుకోండి. లేవు. ఇది ఈ కోరికలన్నీ ఒప్పుకున్నారు ఆల్రెడీ. చెప్తాను. ఇంటీరియం రిలీఫ్ 27%. ఇప్పుడు ఉండే ప్రభుత్వం అయితే 20% ఇస్తానింది. 7% ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి మనం ఉద్యోగస్తులంతా దీనికే మెగ్గు చూపుతారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేసేది, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సమాన పనికి సమాన వేతనము, అదొకటి. కాంట్రిబ్యూటర్ పెన్షన్ విధానం రద్దు చేయట, డిపార్ట్మెంట్ ఏసీబీ కేసులోని చాలా మంది సఫర్ అవుతున్నారు కదా, వాళ్ళ కోసం ఒక 70% జీతం ఉన్న పొందుటకు 6 నెలల తర్వాత ఒక 70% శాలరీ ఇచ్చేటట్టు అది కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మెరుగైన పీఆర్సీ ఫిట్మెంట్కు ప్రయత్నించుట, అంటే 27% తాత్కాలికం కదా అయ్యారు, దాని మీద పీఆర్సీ కూడా తొందరగా వేసి మనకు 2-3 నెలల్లో ఇస్తామని జగన్ గారు చెప్పడం. ఉద్యోగుల పెన్షన్లకు సపరేట్గా గ్రీవెన్స్ సెల్స్ ఒకటి ఏర్పాటు చేసుకోవాలనే ప్రయత్నం కూడా ఒకటి అడిగినాము. హెల్త్ కార్డుల పరిమితి, అంటే ఇప్పుడు ఉద్యోగంలో ఎవరన్నా సఫర్ అయితే 60 ఏళ్ళ పైన అంటే ఆల్మోస్ట్ ఆల్ బీపీ షుగర్లు వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ఎక్కడైనా మనకు ఇతర రాష్ట్రాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ట్రీట్మెంట్ తీసుకునే దానికి అనుకూలంగా ఇది హెల్త్ కార్డు ఇష్యూ చేస్తామని జగన్ గారు చెప్పడం. ఇవన్నీ వెంకటస్వామి, నేను డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉద్యోగుల పెన్షనర్స్ కోఆర్డినేటర్ కమిటీ తరఫున డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కడప జిల్లాకు వెంకటస్వామి.